శివాయ గురవే నమః. జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఇవాళ నేను మీకు ఒక అద్భుతంగా మీకు అన్ని వేళలా కూడా మీకు రక్షణగా ఉండేటువంటి ఒక రక్షణ కవచం వలె ఒక యంత్రం అనేటువంటిది తయారు చేసుకోవటం గురించి చెప్తాను. యంత్రము అని అంటే యంత్రము కూడా కాదు, కేవలం ఒక వాక్యానికి మాత్రమే అంతటి శక్తి ఉంటుంది. మిమ్మల్ని అన్ని వేళలా కూడా రక్షించగలిగేటువంటి శక్తి ఆ యొక్క రామబాణం వలె మిమ్మల్ని రక్షిస్తుంది. రామబాణము అని అంటే మాటలైతే కాదు కదా, ఎంతటి శక్తివంతమైనటువంటి బలమైనటువంటి శక్తి అయినా దుష్టశక్తి అయినా రామబాణానికి ఎదురుగా నిలబడలేవు. అవి ఎవరైనా సరే ఏదైనా సరే ఆ విధంగా మీకు రామబాణం వలె మీకు రక్షణగా ఉంటుంది. ముఖ్యంగా ఆడవాళ్ళు గనక ఒకవేళ ఈవ్ టీజింగ్లు కానీ లేకపోతే ఎవరైనా కూడా మిమ్మల్ని హెరాస్ చేస్తున్నారు, లేకపోతే బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, భయపెడుతున్నారు అంటే కూడా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది అటువంటి ఆడవాళ్ళు కూడా చెయ్యొచ్చు. అటువంటి పరిస్థితులు, అటువంటి బాధల నుంచి, ఇబ్బందుల నుంచి కూడా వాళ్ళు బయటకు అనేటువంటిది చాలా తొందరగా వచ్చేయగలుగుతారన్నమాట. ఇటువంటి పరిస్థితులు కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టవు. అదేవిధంగా ఏదైనా కూడా రాత్రిపూటలు ఏదైనా కూడా దుష్టశక్తనో దెయ్యమనో ఇది ఇంకోటనో ఇబ్బంది పడుతున్నారు, భయపడుతున్నారంటే అలాంటి వాళ్ళందరూ కూడా చెయ్యొచ్చు. ఈ విధంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఇంకొక మనుషుల వలన ఇటువంటి వాళ్ళందరూ కూడా చెయ్యొచ్చు. పరిస్థితుల రీత్యా కావచ్చు, దుష్టశక్తుల నుంచి కావచ్చు, ప్రయోగాల నుంచి కూడా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇది చేసి ప్రయోజనం అనేటువంటిది పొందొచ్చు. మరి ఏం చేయాలి, ఎలా చేయాలి అని అంటే దీనికి పలానా ఈ రోజునే చేయాలి, పలానా ఈ వారమే చేయాలి, పలానా ఈ తిథి నాడే చేయాలనబడేటువంటి నియమాలు ఏమీ కూడా లేవు. ఏ రోజైనా కూడా శుచిగా చక్కగా స్నానమాచరించండి. ఒక తెల్లటి కాగితం తీసుకోండి. దాని మీద నేను ఆఖరణ చెప్పబోయేటువంటి వాక్యాలని మీరు గ్రీన్ కానీ అంటే పచ్చ రంగు కానీ, ఎరుపు కానీ, లేకపోతే నీలపు రంగు కానీ, ఈ యొక్క 3 రంగుల్లో ఏదో ఒక రంగు యొక్క ఇంకు వాడి దాని మీద నేను చెప్పబోయేటువంటి వాక్యాలని మీరు రాయవలసి ఉంటుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం నుంచి ఆధారంగా చెప్పబడినటువంటి వాక్యాలు అవి. ఆ విధంగా చేసిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో పెట్టుకొని ఒక దీపం వెలిగించి దానికి ధూపం అనేటువంటిది పట్టించండి. ధూపం అనేది పట్టించిన తర్వాత దాని మీద రాసినటువంటి వాక్యాలే ఏదైనా కూడా ఆసనం వేసి కూర్చోవండి, నేల మీద కూర్చోకూడదు. ఆ విధంగా కూర్చొని ఒక 31 సార్లు దాన్ని స్మరించండి. మీరు అక్కడ కాగితం మీద రాసినటువంటిది ఆ విధంగా స్మరించిన తర్వాత దాని మీద కొన్ని తులసాకులు వెయ్యండి. కొన్ని తులసాకులు వేసి ఆ యొక్క రాముల వారిని తలుచుకుని నమస్కారం చేసుకుని చక్కగా ఒక పొట్లం వలె దాన్ని చుట్ట పెట్టేసేయండి. తులసాకులు అందులోనే ఉంచి ఆ విధంగా చుట్ట పెట్టేసిన తర్వాత ఒక ఎరుపు రంగు గల యొక్క క్లాత్తో తయారు చేయబడినటువంటి చిన్న పాకెట్ లాంటిది ఏదైనా కూడా ఉంటే తీసుకోవచ్చు. లేదు అని అంటే ఒక రెడ్ కలర్ క్లాత్ ఉందనుకోండి, ఆ రెడ్ కలర్ క్లాత్లో దీన్ని పెట్టుకుని జాగ్రత్తగా మడిచేసి మళ్ళీ అది పైకి వచ్చేయకుండా, బయట పడిపోకుండా, ఊడిపోకుండా స్టాప్లర్ పిన్నులతో మీరు కొట్టుకోవచ్చు, లేదా కుట్టించుకోవచ్చు. ఆ విధంగా మొత్తం ఒక పాకెట్ లాగా దాన్ని కుట్టించుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుంది కదా. ఒక రెడ్ కలర్ క్లాత్తో మీరు దాని లోపల పెట్టేసి ఒక రెడ్ కలర్ క్లాత్లో పెట్టి అది మళ్ళీ వచ్చేయకుండా ఒక పాకెట్ లాగా మీరు కుట్టించుకోండి. లేకపోతే ఆ విధంగా మీకు వచ్చినటువంటి విధంగా తయారు చేసుకోవచ్చు. దీన్ని సదా మీ దగ్గర ఉంచుకోండి, సదా మీ దగ్గర పెట్టుకోండి. పర్సులో కావచ్చు, పాకెట్లలో కావచ్చు, లేకపోతే మీ బ్యాగుల్లో కావచ్చు, ఎక్కడైనా కూడా ఎల్లప్పుడూ నిత్యము కూడా మీ దగ్గర ఉంచుకోవటం వలన అద్భుతమైనటువంటి రక్షణ వలె పనిచేస్తుంది అనమాట. ఆడవాళ్ళకి భయాలు వేసిన ఈవ్ టీజింగ్లు కానీ, హెరాస్మెంట్లు కానీ, బ్లాక్మెయిల్ కానీ ఉన్నా కూడా ఇది మీ దగ్గర ఒక 11 రోజుల పాటు కంటిన్యూస్గా ఉంచుకున్నట్లయితే కనుక ఆ ఇబ్బంది గురి చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అనేటువంటిది అవ్వరు. అలాగే ఇబ్బందులు కానీ, భయాలు కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి. సదా ఇది మీ దగ్గర ఉంటే రాముడు మీ పక్కనే ఉన్నట్టుగా భావన చెయ్యండి. ఇంకా ఆ యొక్క స్తోత్రంలో ఉన్నటువంటి ఆ యొక్క వాక్యాలు ఏమిటో తెలియజేసి వీడియో ముగిస్తున్నాను. ఆత్త సజ్జ ధనుష విషుస్పృశ వక్షయాశుగ నిషంగ సంగినౌ రక్షణాయ మమ రామ లక్ష్మణ వగ్రత పతి సదైవ గచ్చతాం. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను వినండి. ఆత సజ్జ ధనుష విషుస్పృశ వక్షయాశుగ నిషంగ సంగినౌ రక్షణాయ మమ రామ లక్ష్మణ వగ్రత పతి సదైవ గచ్చతాం. ఇది ఆ యొక్క వాక్యము చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. శ్రీరామ రక్షా స్తోత్రంలో చెప్పబడినటువంటిది అనమాట. కాస్త ఈ యొక్క వాక్యాలు మీకు ఉచ్చరించడానికి కఠినంగా ఉండొచ్చు. కాస్త ప్రాక్టీస్ అనేటువంటిది చెయ్యండి. కాస్త సాధన చేసిన తర్వాత అప్పుడు అలవాటు చేసుకున్న తర్వాత అప్పుడు ఈ యొక్క ప్రయోగం చేసి చక్కగా కూర్చొని ఈ విధంగా చెయ్యండి. ఇంకా ప్రత్యేకంగా ఎటువంటి మంత్రసిద్ధిలో ఎక్కువగా సాధన చేయవలసినటువంటి పరిస్థితి అవసరం కూడా ఏమాత్రము కూడా లేదు. అలాగే ఈ యొక్క ప్రక్రియ ఆడవాళ్ళకి 3 రోజులు ఆటంకం వస్తుంది కదా, ఆ యొక్క 3-4 రోజులు వేళకి
మీకు ఏదైతే ఆటంకం వస్తుందో అప్పుడు కూడా ఇది మీ దగ్గర మీరు పెట్టుకుని ఉంచుకోవచ్చు. అప్పుడు కూడా మీరు ఈ యొక్క ప్రక్రియ, ఈ యొక్క స్తోత్రం అనేటువంటిది మీరు తలుచుకోవచ్చు. ఎటువంటి దోషం ఇబ్బంది లేదు అని చెప్పి ఈ యొక్క శాస్త్రంలో చెప్పబడింది. అందులో ఏ విధంగా అయితే చెప్పబడిందో అదే విధంగా నేను మీకు తెలియజేసి ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.